అయితే చెట్టు అవుతుంది పొండి అంటానంటే మళ్ళీ నేను ఆడ ఉండగానే అన్న వీడికి వచ్చి కొడకాలికి వచ్చి కొడకానికి రాదు అంత మామకు కూడా అంత పైసలు అయిపోయినాయి అని టెన్షన్ వాడికి సగం పైసలు పోయినా కానీ అన్న సగం పైసలు వస్తాయి మళ్ళీ ఎవరు చేస్తారో పైరా ఎవరు చేస్తాడో ఆయనకి సర్టిఫికేట్లు ఉండవు ఈ పైసలు ఇన్ని లీస్టులో ఇన్ని పైసలు అయితే ఇన్ని పైసలు వస్తాయని కూడా చెప్పి అట్లా నారా అంట నేను నాడు చెవుల గడిలు పడ్డట్టే కూర్చుంది నేను చెప్పినాక 2-3 మా దగ్గర ఇక్కడ తిరిగి ఇది అయ్యాను చెప్పితేనేమో గిట్లా చేసేవాటి చెప్పకుండానేమో గట్లా మాట్లాడవాటి చూడు ఎట్లా మాట్లాడాలి మనసులు బట్టి ఏం మాట్లాడలేరు తోకపోమంటే అంజామని తోకపోమంటే చూడతారు కానీ పోయి తోకపోయి చూపించుకొచ్చి ఇది అప్సెట్ ఇట్లా అంటే చూపించుకొచ్చి వాళ్ళకి ఏమనలేరు అమ్మ ఎవరు ఇంటికాన్ని వచ్చానేమి ఇప్పుడు రోగం పురుగు తిరిగినేమి ఇంటికాన్ని ఒక్కటి అంటే 2 ఆవు నాకు తిరిగింది నీ ఇకపోతే నేను కూర్చొని తినకపోతే తిన్నాను అనలేదు నిన్ను ఆనకొచ్చిన ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు పండ్లకి ఇట్లాంటివి అంటానంటే మరి నేనేనికి ఎట్లా అనుకోతా వాళ్ళ దగ్గర నాకు అట్లాంటి విషయం ఉంటే నేను ఒక్కరికి కూడా ఒక ముచ్చటి చెప్ప నాకు అట్లాంటి మనసులో చెడునీయత ఉంటే అట్లుంటే బాగుంటుంది అన్నీ నేర్చుకున్న ముచ్చట చెప్తేనే బాగుంటుంది మా సంగరే బాగా చేసుకొచ్చి అంజామని మంచిగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి నాకు కూడా ఇంకా అందరు మంచిగా ఉండాలి అనేది ఉంది కానీ వాళ్ళ కడుపులో చెడ్డనీయతలు పెట్టుకొని నాకు కట్టరు చెడ్డనీయత పెట్టుకొని నాకు రాకూడదు అని అట్లా చేస్తున్నారు రాకుంటే మన పోయమని నేను వచ్చినమేమో పోయి పైసలు తీసుకొని పొడి చూసింది అయితే నేను చూసిన మీరు చూసినందుకు పొట్టిగా ఎవరింటికి వెళ్ళాలి మా ఇంటికాడ నేను ఉంటాను మీ ఇంటికాడ మీరే అవు మరి రోజులు మంచిగా లేవు పొట్టిగా ఇంటికి వెళ్ళాలి అయితే పైసలు పెద్ద బయటకి ఇచ్చిన అన్నీ ఇకపోతే వాళ్ళు ఇచ్చి అందుకు ఎప్పుడు శివుల పడుతుంది ఇట్లా అంటది ఎట్లా అంటది అంటే నేను అన్నాను వాళ్ళు ఇచ్చిరి ఇల్లు ఇచ్చిరి గాళ్ళు గద్దెచ్చిరి అంటున్నాను మీరే ఏదన్నా ఉన్నాడు అంటే వాళ్ళ తల్లి పైసలు ఇచ్చి తెచ్చుకున్నారు అన్న ఈ మాట చెడగా అయింది అందరికీ చెడగానే బందేమ్మలు శివానోళ్ళు బడి తెచ్చారు అన్నాడు అన్న బడి తెచ్చుకున్నారు రా అని అన్నాడు పెళ్లి రోజుకి వచ్చిన్నారు రాదు కానీ పెళ్లి రోజుకి వచ్చిన్నారు ఆ మాట కూడా చెప్తా శివగానోళ్ళు అంటే వాళ్ళ తల్లి వాళ్ళు భూమి అమ్మిండ్రు పైసలు ఇచ్చారు అన్ని అమ్మలు తెచ్చుకున్నారు అని ఈ మాటలు అన్నీ చెడ్డగానే అందరికీ మరి అడ్డిచ్చి అంటది మేము కూడా ఇస్తామని మేము కూడా మీరు కూడా మీరు అమ్ముకొని జమానాలు అయింది తీసుకుంటే నేను దానికి ఏం అనలేను కూడా మిమ్మల్ని నియమాన్ని కూడా టైట్ చేసి ఏం అనలేను కూడా ఎన్నడూ ఏం అనలేదు ఇప్పుడు ఇది ముఖానికి తీసుకొని వచ్చిండ్రు నన్ను ఆడు ఇయ్యనన్నాడేమో నేనే కొండవచ్చు ఇక్కడ ఇది చెప్ప అన్న ఆయన వచ్చినప్పుడే కొండవుతాడు అన్నాడు ఆడు ఈయనడు కూడా నా కొడుకు నేను ఉన్నప్పుడు ఇచ్చేవాడు ఇంకా వేరే ఇచ్చేది మరి నీకు అంత టైట్ ఏంటి నీకు అంత టైట్ ఎందుకురా నాకే టైట్ చేసి మాట్లాడుతున్నారు నేనేం టైట్ చేసి మాట్లాడుతున్నాను ఇచ్చిండ్రా అంటానే అంటే కూడా కష్టం ఉన్నది ఏమి తెచ్చుకున్న నాటికి ఇట్లా చేసిర్రు ఇట్లా తెచ్చుకున్నారు అంటే ఆ మాటకు చెడ్డగానే కొడుతున్నారు మాట ఆడుగు తీస్తే తప్పు పడుతున్నారు అడుగు పెడితే తప్పు పడుతున్నారు ఇప్పుడు తప్పులు పడడానికే అయ్యిండ్రు అందరూ కాకపోతే అనుకుంటే మన దాంతో నా ముందర అన్నది నేను నా మాట అన్నా ఎవరు మా శివగానో తెచ్చుకున్నారు బంది అమ్మలు భూమి అమ్మిండ్రు తెచ్చుకున్నారు వాళ్ళ తల్లులు భూమి అమ్మిండ్రు బంది అమ్మకు పైసలు ఇచ్చారు తెచ్చుకున్నారు అన్న మరి అంతే అంటే ఆ మాటకు మీకు కింద పడ్డది మీకు చుర్ర ఆలివి కింద పడ్డది మీకు అందరికి మరి అల్లికి అంటే మేము మీరు ఇయ్యలేరు ఆవు మరి ఈయనకి ఆమ్రాతం వచ్చింది ఇప్పుడు మీకు అందరికి ఇయ్యలేరు మరి ఆమ్రాతం వచ్చింది కరెక్ట్ ఈ మాట కూడా మేము అమ్ముకొని భూమి తీసుకున్నాం ఇంత అగ్వలు అమ్ముకున్నాం ఇప్పటిలో లేక అమ్ముకుంటే మరి అగ్వలు అమ్ముకుంటే అగ్వలని భూమి తీసుకున్నారు అగ్వలని భూమి అమ్ముకున్నారు భూమి ఇంత భూమి తీసుకున్నాం నా కొడుకు 3 ఎకరాల పైసలు ఉంటున్నాయి అక్కడ ఇక్కడ తీసుకుంటున్నాం కానీ ఆ రోజు అచానక్ ఇంత భూమి తీసుకున్నాం తీసుకుంటే తల్లి మీరు ఇంకో బంగ్లా తీసుకుంటే కూడా నేను వద్దాను నాకేమి మీరు కష్టపడతారేమో మీరు తీసుకుంటారేమో నా సరే నాకే మీది భార్య మీకే